కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కన్నెపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయిలో సందర్శించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్లోని ఎల్ఎండి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాదేవాపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించి అనంతరం 10 గంటల 30 నిమిషాలకు మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం 11 గంటల 30 నిమిషాలకు మేడిగడ్డ బ్యారేజ్ ను బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసి పట్టి ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం, సుందిల్లా బరాజులతో సహా ఒక 19 బరాజులు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 1000 కిలోమీటర్ల పిల్ల కాలువలు, ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. బీఆర్ఎస్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కళింగ యుద్ధం తరువాత అశోకుడు మాదిరిగా మేడిగడ్డ పర్యటన తరువాత హరీష్ రావు పశ్చాత్తాప పడతారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ చేతుల మీదుగా అంతా విధ్వంసం చేశామా అని ఆశ్చర్యపోతారని ఎన్ఎం వ్యాఖ్యానించారు. మరి హరీష్ రావు గారు నేతృత్వం వహిస్తున్నారేమో మేడిగడ్డ ఈ ఎక్స్ప్లోరేషన్ టీంకి. గతంలో టూరిస్టులు రావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్న వ్యక్తులు ఈ రోజు కూలిపోయిన మేడిగడ్డను చూడనీకే కట్టిన వాళ్ళే ఈ రోజు పోతా ఉన్నారు. ఒక్కటి గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ ప్రజలకు, అశోకుడు కళింగ యుద్ధంలో మారణ హోమం సృష్టించి లక్షలాది మంది ఊచకోతకు కారణమైండు. ఆ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు అక్కడికి పోయి ఆ మారణ